2022 అంటే రేపటి రోజు, ఆ రోజు సాయంత్రం 6 గంటలకి ఇదే సెమీ క్రిస్మస్ గురించి మేము పోస్టర్లు రిలీజ్ చేసి ఇదే కర్మ రాష్ట్రానికి కార్యక్రమానికి మరి అడుగు వేయటం. రేపటి రోజు 2 సంవత్సరాల క్రితం మాచర్ల అగ్నిగుండంగా ఉంది. రేపటి రోజును గుర్తుంచుకోండి. అలాగే మరుసటి సంవత్సరం కూడా మేము నర్సిరెడ్డి కళ్యాణ మండపంలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ చేయాలనుకుంటే దానికి సిమెంట్ రోడ్ వేసి కంపేసి, కానీ ఈరోజు ఈ పల్నాడు ఎన్నికల అనంతరం చాలా మంది కూడా అసలు మాచర్ల ఏమవుతుంది అని చెప్పేసి భయాందోళనకు గురయ్యారు. ఇప్పటికే రాయలసీమ కావచ్చు, తెలంగాణలో కావచ్చు, మాచర్ల ఎందుకు ఎంత ప్రశాంతంగా ఉంది అనేది ఒక పెద్ద చర్చనీయం. అదే మా నాయకుడు నాకు నేర్పిన విజ్ఞత. తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న ఎన్టీ రంగారావు గారు ఒక 2 మాటలు అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. అదే అర్థం చేసుకుంటే ఎంత లోతు. సమాజాన్ని దేవాలయంగా, ప్రజల్ని దేవుళ్ళుగా మరి భావించిన గొప్ప వ్యక్తిని స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఏ బోధకుడు చెప్పినా మరి ఒక దేవాలయం అంటే సమాజం కూడా దేవాలయం లాగా ఉండాలి. మనం కట్టే 4 గోడలే కాదు, సమాజం మొత్తం కూడా దేవాలయంగా ఉండాలని మరి ఆలోచించిన మహోన్నతమైన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి స్థాపించిన పార్టీలో అనేక సంస్కరణలకి మరి ఆద్యుడు అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు. ఎందుకంటే ఈరోజు చాలా మంది మర్చిపోవచ్చు, ఒకప్పుడు రామారావు గారు రాకముందు సమాజం వేరు, రామారావు గారి వచ్చిన తర్వాత సమాజంలో వచ్చిన చైతన్యం వేరు. పటేల్ పట్వారీ వ్యవస్థ, ఆ మన్సూర్ గారు, ఆ కరణం గారు వస్తుంటే నీ బాంఛన్ ధర అని చెప్పి సంఖలో తుండుగుడ్డ చెప్పులు పెట్టుకొని నిలబడే సమాజంలో నుంచి ఈరోజు సమాజం వైపు నడిపిస్తున్న దానికి బాట వేసిన వ్యక్తి అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. అంతేకాదు ఆ రోజు ప్రాథమిక అవసరాలు చాలా ఇబ్బందులుగా ఉన్నాయన్నమాట. కూడు, గుడ్డ, నీళ్ళ, ఈ ప్రాథమిక అవసరాలను భావించి మరి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎండాకాలం వస్తే బిక్కు బిక్కుమంటూ గుడిసెలు తగలబడతాయనే భయాన్నించి ఒక్క గదైనా వాళ్ళు భద్రంగా ఉండాలని చెప్పేసి దేశంలో మొట్టమొదట బత్తాయిలకు శ్రీకారం చుట్టారు. 2 రూపాయలకి కిలో బియ్యానికి శ్రీకారం చుట్టారు. ఆ రోజు మరి శరీరాన్ని దాచుకోవడానికి బట్టలు కూడా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితుల్లో మరి జనతా వస్త్రాలు ఆహ్వానించి కొనుగోలు చేసి పేద ప్రజలకు అందించారు. అంతటితో ఆయన ఆగలేదు. సమాజంలో అందరూ సమానంగా ఉండాలి అని చెప్పి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొని వచ్చారు. ఈరోజు చాలా మంది సామాజిక న్యాయం గురించి చెప్పచ్చు. ఆ రోజు రాజ్యుడు సమాజంలో
ఇన్ని మార్పులకు శ్రీకారం చుట్టిన వ్యక్తి బహుశా భారతదేశంలో ఎవరూ లేకపోవచ్చు కూడా. స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాలకు కూడా రిజర్వేషన్ తీసుకొచ్చి వాళ్ళకి రాజ్యాధికారం కల్పించాడు. నేను అంతకుముందు ఎక్కడున్నా ఆ ఊర్లో ఎవరు పెడుతున్నారో వాళ్ళే అధికారం. ఈరోజు ఎంతో కొంత, నేను ఇవాటికి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ అధికారాన్ని ఇచ్చేస్తున్నారని చెప్పలేను, కానీ మరి ఒక గౌరవమైన స్థానం, ఒక 10 మంది ముందు, ఒక అధికారి ముందు, అలాగే ఒక శాసనసభ్యుడిగా, ఒక మండల ప్రెసిడెంట్ గా, ఒక జెడ్పీటీసీగా సమాజంలో నిరాదరణకు గురైన వర్గాలకి అవకాశం కల్పించిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు ఈరోజు మరి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆస్తిలో ఆడబిడ్డకి మరి ఆస్తి హక్కు కల్పించారు, సమాన హక్కు కల్పించారు. మరి తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనేక సంస్కరణలు తీసుకోవచ్చు. అంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ చూపిన బాటలోనే నడుస్తుంది తప్ప కాలానుగుణమైన మార్పులు తప్పితే ఎప్పుడు ఆ పెద్ద చూపిన బాటలోనే తెలుగుదేశం పార్టీ నడుస్తుంది. ఇదంతా గతం అనుకోండి, పార్టీ విషయాలు ఇది వేదిక అయినా కాకపోయినా సమాజానికి ఎవరు మేలు చేస్తాడో, సమాజంలో మరి ఎవరై నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు పోతుందో, మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ సప్లాన్ నిధులు కేటాయించి వారిని చేదోడుగా ఉండాలనే ప్రయత్నం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అవన్నీ కూడా మొదలు పడిపోయినాయి. విదేశీ విద్యను ప్రవేశపెట్టారు. ప్రతి క్షణం ఒక ఆలోచన, సమాజం పట్ల ఒక చింతన, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలనే ఒక తపన, ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపాలి, అదొక్కటే ఆయన ఆశయం. ఈరోజు క్లిష్టమైన పరిస్థితుల్లో బాధ్యతను చేపట్టారు ఆయన. అయినప్పటికీ ధైర్యంగా అడుగులేస్తూ ఒక్కొక్కటిగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని మరి అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. మరి ఈరోజు మనం గతం చూసాం. ప్రతిసారి కూడా నేను సైతం సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ చేయాలంటే ఇబ్బంది పడ్డ పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ స్వేచ్ఛగా ఉన్నారు. ఇబ్బందిగా ఉన్నది ఏమంటే రౌడీలు, గూండాలు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే రాష్ట్రం ఏదో తగలబెడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు సమాజంలో మార్పు కోసం అది పోరాడిన క్రీస్తు ఈ రోజుకి కూడా శతాబ్దాలుగా మరి పూజనీయుడైనాడు. అదే ఒక వ్యక్తి యొక్క ఆయన దైవం ఎలా అయ్యాడు? సమాజం కోసం పోరాడాడు, ప్రజల కోసం పోరాడాడు, ప్రజల కోసం ప్రాణత్యాగం చేశాడు. అలాగే ప్రజల కోసం, సమాజం కోసం పాటుపడే ఈ వ్యక్తి కూడా భవిష్యత్తులో మరి ఒక ఉన్నతంగా ప్రజల మనసులో నిలిచిపోతాడు. మరి వాస్తవంగా ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ముందుగా మండలాల వారీగా జరుపుకుందాం అనుకున్నప్పటికీ ఎక్కువ ప్రోగ్రాంలు ఉండటం, ఇదే సమయంలో ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి మొట్టమొదటిగా నేను ఉదయం ఎత్తిపోతలకు వెళ్ళాను. అక్కడ దత్తాత్రేయ నిధి, ఆ తర్వాత మధ్యాహ్నం మంచికల్ వెళ్ళి 5 గంటలకి వెళ్తుకు రావడం జరిగింది.
వాళ్ళ పూర్తిగా మన దైవ కార్యక్రమాలే మరి నాకు రాసి ఉన్నాయి. ఉదయం నుంచి ఇప్పటి వరకు నాకు వేరే ప్రోగ్రాం ఏమీ లేదు. ఎన్నికల ముందు ఇలాగే సభలో మరి క్రైస్తవ సోదరులకు కానీ బోధకులకు కానీ కొన్ని వాగ్దానాలు చేస్తున్నాను, నాకు గుర్తున్నాయి. అయితే అది సమయం చాలా కొద్దిగా ఉంది, 6 నెలలే అవుతుంది. ఇంకోటి ఏంటంటే రాష్ట్ర పరిస్థితి కూడా ఇంకా కొంత చక్కబడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే ఒక్కొక్క అడుగు వేస్తా ఉన్నారు. కాబట్టి అవన్నిటినీ కూడా అమలు చేసే బాధ్యత నాదే అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. అలాగే ఒక సమస్య శ్మశానాలు, మరి మండలంలో కమ్యూనిటీ హాల్స్, ఆల్రెడీ కొన్ని కమ్యూనిటీ హాల్స్ పెట్టాము మొన్న 7 కోట్ల రూపాయలతోటి. అవి కొద్దిగా మైనింగ్ ఫండ్స్ నుంచి పెట్టాను కాబట్టి ఆ మైనింగ్ ఏడీ గారు లేకపోవడం వల్ల కొంచెం లేట్ అవుతా ఉంది. అలాగే ఇచ్చిన ప్రతి వాగ్దానం ఈ వేదిక మీద నేను అమలు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ప్రభుత్వ సొమ్ముతో చేయలేకపోతే నా మిత్రుల సహకారంతో, పార్టీ సహకారంతో అయినా పూర్తి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఒక మంచి ప్రభుత్వాన్ని గెలిపించిన క్రైస్తవ సమాజానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు మరి అరుదైన గౌరవం ఇచ్చారు. మార్చల చరిత్రలో 33,318 ఓట్ల మెజారిటీతో మాస్టర్ల ఎవరి రికార్డును అందించారు. ఈ గెలుపు నాకు చాలా బాధ్యతను పెంచింది. కానీ పరిస్థితులేమో చాలా ఇబ్బందిగా ఉన్నాయి. 20 సంవత్సరాలు ఇక్కడ మరి ఒక కరువు రాజ్యం వెళ్ళింది. వీటన్నిటి బరువు ఒక్కసారిగా నా మీద పట్టకుండా నాకు ఇబ్బందికరమైంది. అయినా నా చేదోడు వాదోడుగా పెద్దలు కృష్ణదేవరాయలు గారు కానీ, అలాగే మన ముఖ్యమంత్రి గారు, యువ నాయకుడు లోకేష్ గారు, అలాగే మన ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా మొన్న ఒక్క సందర్భంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టుని పంచాయతీ చేయాలి, అది ఇబ్బందిగా ఉంది, దశాబ్దాలుగా అని చెప్పి అన్నప్పుడు వెంటనే స్పందించి దానికి కూడా చొరవ తీసుకొని అది అంత ప్రోత్సాహం ఇచ్చారు. వీరందరి సహకారంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నిలబెడతామని చెప్పి తెలియజేస్తూ, మనుషులు ఉండొచ్చు పోవచ్చు, మనం చేసిన పనులే మిగులుతాయని చెప్పి మరి బలంగా విశ్వసిస్తున్నాను. ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో చేసి చూపిస్తాను. 1924 ముందు 29 వరకు జరిగే అభివృద్ధిని, ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా అక్షర రూపంలో ప్రజలకు అందిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మరి క్రైస్తవ సోదరులకు, అలాగే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు, ఈయన ప్రభువైన క్రీస్తు. మరి మీ అందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా భోజనం చేసి క్షేమంగా ఇంటికి వెళ్ళాలని ఆ క్రీస్తుని కోరుకుంటూ